ఏం కాదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తో ఏమైతే లేదు, ఏం రాలేవు. అన్ని చెప్తారు అంతే, నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప జాబ్లు ఏం లేవు ఆడ. ఎప్పటి నుంచో పాత గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇస్తుంది, జాబ్లో ఎవరికి రాలేదు ఇప్పటివరకు. కన్ఫర్మ్ అయితే ఎవరికి కావు. అదే బెటర్ దీనికన్నా, అప్పుడు అదే బెటర్ దీనికన్నా. జర కొన్ని అన్ని కొంచెం చేసిండు, లాస్ట్ వరకు చేయడానికి ట్రై చేసిండు, కానీ ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. నోటిఫికేషన్లో వెళ్ళింది తప్ప దానికి ఏం చేయలేదు కూడా, దానికి మించి ఇంకేం లేదు. మేము నోటా ఏ పార్టీ గెలుస్తుంది అంటే లీడింగ్ ఏముందా ఇప్పుడు, ఎవరు గెలుస్తారు చెప్పలేము, ఎవరు ఎక్కువ అనిస్తే వాళ్ళకి గెలుస్తారు అంతే. వస్తారు రౌండ్ బ్యానర్లు వేస్తారు, ఒక్కొక్కరు రౌండ్ బ్యానర్లలోనే ఉండాలి అంతే, బ్యానర్లు తప్ప ఇంకేం ఉండదు ఆడ. ఈడ ఒక్క రోడ్ సరిగా ఉండదు కానీ బ్యానర్ అయితే మంచిగా ఉంటుంది క్లియర్ గా. కేసీఆర్ పార్టీ గెలుస్తుందా రేవంత్ రెడ్డి పార్టీ గెలుస్తుందా? కేసీఆర్ గెలవాలనుకుంటున్నాం మేమైతే. ఎందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నారుగా? ఏమి ఇస్తుండ ఆయన, ఏం ఇండ్లు ఇస్తున్నాడు, ఎవరికి ఇండ్లు ఇచ్చిండు, ఆయన చేస్తానని ఏం చేయలే కదా, అందుకోసమే కేసీఆర్ వస్తే బాగుంటుందని ఆలోచన మాది. కొత్త ఇల్లు ఇచ్చాడు, ఫ్రీ బస్ పెట్టాడు. ఫ్రీ బస్ పెడితే కొట్లాడుకుంటాం, ఇంకా అది ఎవరికి ఉపయోగించింది? ఎంతో మంది కొట్లాడుకోరు, ఏ జుట్లు పట్టుకుని తండుకొని ఇన్ని గొడవలు అయినాయి అమ్మ, అవసరం లేదు అట్లా. అంత మాత్రం ఎందుకు పెట్టడం? అవి పెట్టే బదులు ఇంక వేరేనే ప్రభుత్వం మంచిగా చేస్తే బాగుంటుందిగా. లేని వాళ్ళ కోసం ఇండ్లు లేవు, ఎంతో మంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుందని మా ఆలోచన. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? బాగుంది అది. ఇప్పుడు ఆయన అందరికి పింఛని కూడా పెంచిండు, మహిళలకు మంచి బతుకమ్మలకు బట్టలు ఇచ్చిండు. ఇప్పుడు ఏది ఆయన ఏమి ఇచ్చిండు? రేవంత్ రెడ్డి చీరలు ఇచ్చిండు, అయ్యలేడు కదా, అయిపోయినాక కూడా ఇవ్వలేడు ఇంతవరకు. అందుకోసమే మేము కేసీఆర్ కావాలనుకుంటున్నాం, ఆయనే రావాలని ఆలోచన మాది. మొన్న గ్రూప్ 1 జాబులు ఇచ్చారు, రేషన్ కొత్త రేషన్ కార్డు, కొత్త ఇల్లు ఇస్తున్నారుగా. రేషన్ అంటే మామూలుగా వస్తూనే ఉంటుంది కామన్గా, అది ఇప్పుడు ఎంతమందికి రేషన్ లేని కూడా ఎంతో మంది, ఆయన కూడా ఇచ్చిండు రేషన్, ఆయన కూడా రేషన్ ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, ఎంతో మందికి హెల్ప్ చేసిండు, చాలా మందికి చేసిండు ఆయన. దాంట్లో ఈయన ఏం చేయలేడు కదా, మాకు ఆయన రావాలని మా ఆలోచన మాకైతే అంతే. కాదు డబ్బులు లేవు అందుకే ఏం చేయలేకపోతున్నాను అంటున్నాడు రేవంత్ రెడ్డి. డబ్బులు ఎందుకు లేవు? ఆయన ఇంట్లో నుంచి ఏమి ఇస్తలేడు కదా, ప్రభుత్వం డబ్బులే, మా డబ్బులే మాకు ఇస్తుంది, కానీ అంత కష్టమే ఉంది. మా డబ్బులు మాకు ఇవ్వచ్చు, ఆయన డబ్బులు ఆయన ఇంట్లో నుంచి తీసివని మేము అంటలేం కదా. ఏం చేస్తుండే ఆయన? ఏం చేస్తలేడు. మాకు కేసీఆరే కావాలి. 2500 వస్తున్నాయా? ఎవరు ఆయన అన్ని ఇస్తున్నాడు, కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు, 2500 ఇస్తున్నాడు, ఇండ్లు ఇస్తున్నాడు. ఏడ ఫ్రీ ఇచ్చిండు? మా ఊర్లో తీయలే మరి ఫ్రీగా. మాకు గ్యాస్ ఇస్తున్నాడు, ఆ గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాడు, గ్యాస్ కూడా ఫ్రీ లేదు, మాకు ఏది లేదు. ఆయన చెప్పిన ఏమైంది? ఏం చేయలేడు. ఆయన చేసినట్టు చేస్తే కావాలనుకుంటారేమో, మేము కావాలని ఆయన కావాలని మేము అనుకుంటున్నాం.